ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మరో వారం 10 రోజుల్లో మంత్రివర్గాన్ని విస్తరించాలని హైకమాండ్ ఫిక్స్ అయిందా? మిగిలిపోయిన 2 మంత్రి పదవులను ఆ 2 సామాజిక వర్గాలకు ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారా? పార్టీ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కబోతుందా? అటు లంబాడా, ఎస్సీ, బీసీ కోటాలో పోటీ పడుతున్న ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి దక్కబోతుంది? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో వారం 10 రోజుల్లో కేబినెట్ ను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో ఆ పదవులను ఎవరికి ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో చోటు కోసం 1/2 డజన్ మందికి పైగా నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. అటు ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ లాంటి నేతలు పోటీ పడుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైతం పోటీలో ఉన్నారు. ఇక ఎస్సీ కోటాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లాంటి నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇటీవల గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ప్రసాద్ కుమార్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర కేబినెట్లో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దాంతో ఆ జిల్లాకు ఈసారి కేబినెట్ బెర్త్ ఖాయమనే ప్రచారము సాగుతుంది. రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు సలహాదారుగా కేబినెట్ మంత్రి హోదాలో మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. కేబినెట్ భేటీలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్నారు. ఆయనను కేబినెట్లోకి తీసుకోవాలనే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుండటంతో మళ్లీ ఆయన పేరు తెరపైకొస్తుంది. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు మంత్రివర్గ విస్తరణలో వినిపిస్తుంది. ఇటీవలే ఆయనకు సివిల్ సప్లై కార్పొరేషన్ పదవి దక్కింది. కానీ మంచిర్యాల జిల్లా కోటాలో ఆయన మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగడం, పార్టీ కష్టకాలంలో అండగా ఉండటంతో ఆయన పేరును కూడా హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తుందని అంటున్నారు. ఇక చాలా రోజులుగా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి కూడా ఇప్పటికే హస్తినలో సీరియస్ గా లాబియింగ్ చేస్తున్నట్లు టాక్. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ గతంలోనే హామీ ఇచ్చినందున ఆయన గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈసారి జరిగే కేబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతుండటంతో మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. అయితే కేబినెట్ ను వారం 10 రోజుల్లో విస్తరించుకోవాలని రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాకుండా ఈసారి కేబినెట్ విస్తరణలో రెడ్డి, లంబాడా సామాజిక వర్గాలకి ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే మంత్రి పదవి రేసులో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలో ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కాంగ్రెస్ పెద్దలు గతంలోనే హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని పలు వేదికలపై ఆయన పదే పదే ప్రశ్నిస్తున్నారు. దాంతో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర కేబినెట్లో లంబాడాలకు ప్రాతినిధ్యమే లేదు. దాంతో ఈసారి లంబాడాలకు బెర్త్ ఖాయమని అంటున్నారు. ఇప్పటికే మంత్రి పదవి కోసం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరిలో ఎవరో ఒకరికి మాత్రం కేబినెట్లో చోటు ఖాయమని అంటున్నారు. ఒకవేళ నల్గొండ జిల్లా కోటాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కితే బాలు నాయక్కు దక్కపోవచ్చని అంటున్నారు. అలా కాకుండా రంగారెడ్డి కోటాలో రెడ్డిలకు మినిస్ట్రీ దక్కితే మాత్రం ఈయనకు అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు రామచంద్ర నాయక్ సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలున్నాయని ఈసారి ఆయనకే మినిస్ట్రీ అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదేమైనా కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ 2 పదవులు ఎవరికి దక్కుతాయనే దానిపై మరో వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు. తెలంగాణ బీజేపీలో వర్గపోరుపై హైకమాండ్ ఫోకస్ పెట్టిందా? పార్టీలో గొడవలు, నేతల మధ్య ఐక్యత తీసుకొచ్చే బాధ్యతలను కేంద్ర మంత్రి బండి సంజయ్కు అప్పగించిందా? ఇందులో భాగంగానే రాష్ట్ర ఎంపీలతో వరుస మీటింగ్లు నిర్వహిస్తున్నారా? ఎంపీలంతా విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేద్దామని బండి సంజయ్ కోరుతున్నారా? అయితే రాష్ట్రంలో చాలా మంది నేతలు ఉండగా బండికే ఈ బాధ్యతలు అప్పగించడంపై మరో చర్చ సైతం జరుగుతుందా? త్వరలోనే బండి సంజయ్కు రాష్ట్ర పగ్గాలు అప్పగించబోతున్నారా? అందుకే రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు ఎమ్మెల్యేలకు ఢిల్లీకి పిలిచి అందరూ బండి డైరెక్షన్లో పనిచేయాలని ఆదేశించారా? హస్తినలో తెలంగాణ బీజేపీ రాజకీయం హీటెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారిక నివాసం ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాన అడ్డాగా మారింది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వరుసగా ఎంపీలు, ఎమ్మెల్యేలు బండి సంజయ్ ఇంట్లో భేటీ కావడం పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మధ్యాహ్నం జరిగిన లంచ్ మీటింగ్లో ఎంపీలు రఘునందన్ రావు, గోడెం నగేష్ పాల్గొన్నారు. ఆ తర్వాత డిన్నర్ మీటింగ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు అరవింద్ ధర్మపురి, డీకే అరుణతో పాటు ఎమ్మెల్యేలు పాల్వై హరీష్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో క్షేత్రస్థాయిలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, కానీ దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో వెనకబడుతున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే పార్టీలో విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని నేతలను కోరినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసంలో లంచ్ మీటింగ్కు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఆయనతో పాటు బీజేపీ ఎంపీలు కె లక్ష్మణ్, కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ఇంటికి ఈటెల వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు చల్లారినట్లేనని రాష్ట్ర పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను బండి సంజయ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మంచి సంభాషణలు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలకు దారితీస్తాయని వెల్లడించారు. అయితే ఇన్నాళ్ళు రాష్ట్ర బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహారం సాగింది. కానీ ఇప్పుడు బండి సంజయ్ పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన తిరిగి యాక్టివ్ కావడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉన్న ఎంపీలు ఢిల్లీలో కలిసి కూర్చొని చర్చించడం తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మనం కాషాయం అనడం వెనుక కారణం ఏమై ఉంటుందా అంటూ పార్టీ వర్గాలే ఆరా తీస్తున్నాయట. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రానికి వచ్చి వెళ్ళాక ఒక్కసారిగా తెలంగాణ బీజేపీలో వాతావరణం మారిపోయిందని అంటున్నారు. ఎన్ని రోజులు అంతర్గతంగా విభేదాలు ఉన్న నేతలు కూడా ఇప్పుడు కలిసిపోవడం వెనుక పార్టీ హైకమాండ్ ఉందన్న టాక్ నడుస్తోంది. మొన్న ఈటెల, విశ్వేశ్వరరెడ్డి, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, డీకే అరుణతో బండి సంజయ్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలపై నేతలంతా కలిసి పోరాడితేనే మేయర్ సీటు దక్కడం ఖాయమని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జీహెచ్ఎంసీలో కాషాయ జెండా పాతితే 2029లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పారట. అయితే బండి సంజయ్ పార్టీని లీడ్ చేయడం వెనుక నితిన్ నబీన్ ఉన్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టాక నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లారు. ఆ సమయంలో నేతల మధ్య ఆధిపత్య పోరుపై ఆయన సీరియస్ అయ్యారట. అంతేకాకుండా ఎవరైనా గీత దాటితే చర్యలు తప్పవని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు సైతం జారీ చేశారట. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని సూచించారట. ఆయన పర్యటన తర్వాత ఒక్కసారిగా బీజేపీ నేతల మధ్య విభేదాలు పక్కన పెట్టి ఒకరికొకరు కలిసిపోతున్నారు. ఈ మార్పు వెనుక తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రాయబారం నేర్పి ఉంటారన్న గుసగుసలు పార్టీలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కారకులు ఎవరైనా ఇన్నాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులు కలవడం మాత్రం మంచి పరిణామమే అంటున్నాయి బీజేపీ వర్గాలు. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్కు మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని పార్టీలో మరో చర్చ సైతం జరుగుతుంది.
ఇదిలా ఉండగానే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. వారితో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సమావేశమయ్యారు. ఓవైపు ఎంపీలతో బండి సంజయ్ సమావేశాలు, మరోవైపు రాష్ట్ర చీఫ్ ఇతర నేతలతో నితిన్ నబీన్ సమావేశంతో హస్తినలో ఏం జరుగుతుందోనని బీజేపీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. ఉన్నపలంగా రాష్ట్ర నేతలందరినీ హస్తినకు పిలవడం వెనుక కారణం ఏమై ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే వీరిని కూడా క్లాస్ పీకేందుకు హస్తినకు పిలిచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. వీరికి కూడా గట్టిగా క్లాస్ తీసుకుని అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. మొత్తం మీద కాషాయ పార్టీ తెలంగాణపై స్పెషల్గా ఫోకస్ పెట్టడంతో రానున్న రోజుల్లో ఏదైనా జరగొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో మరోసారి రాజకీయం హీటెక్కిందా? కాంగ్రెస్ లో ఉన్న ఓ సీనియర్ నేత త్వరలోనే తిరిగి గులాబీ గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుందా? ఈ గుసగుసలు బీఆర్ఎస్ లోని ఒక వర్గానికి ఆందోళన కలిగిస్తుండగా మరో వర్గంలో మాత్రం కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయా? ఈ ప్రచారం వెనుక నిజమెంత? ఆ నేత నిజంగానే తిరిగి కారెక్కనున్నారా? ఒకవేళ అదే జరిగితే రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? ఎన్ఆర్ రిపోర్ట్లో చూసిద్దాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కారు పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. తెలంగాణ ఉద్యమం తర్వాత ఇక్కడ గులాబీ జెండా తప్పితే మరే జెండా ఎగిరిన దాఖలాలు లేవు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణ ఉద్యమకారుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే 2023కు ముందు వరకు బీఆర్ఎస్ తరపున జాజుల సురేందర్ ప్రాతినిధ్యం వహించారు. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ హవాలో కారు పార్టీ ఓటమి పాలైంది. ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ నేత మదన్ మోహన్ రావు ఘన విజయం సాధించారు. అయితే కారు పార్టీ ఓటమి తర్వాత నియోజకవర్గంలో కారు పార్టీ కార్యక్రమాలు కాస్త స్తంభించాయి. మాజీ ఎమ్మెల్యే కాస్త సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గంపై మరో కాంగ్రెస్ నేత కన్నేయడంతో కారు పార్టీలో టెన్షన్ మొదలైంది. పార్టీ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే దూకుడు పెంచేస్తారు. అయితే ఆయన దూకుడు వెనుక బలమైన కారణమే ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఇటీవల వరుస ఆందోళనలు, రాస్తా రోకోలు, అరెస్టులతో పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచుతున్నారు. యూరియా యాప్, ధాన్యం కొనుగోలు వంటి రైతు సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జాజుల సురేందర్ ఈ దూకుడు వెనుక మరో రాజకీయ కారణం ఉందనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరే అవకాశాలపైన జరుగుతున్న ప్రచారమే దీనికి కారణమని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అయితే ఇన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్న జాజుల సురేందర్ ఇప్పుడు ఉన్న ఫలంగా యాక్టివ్ కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి ఒకప్పుడు బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నారు. 2021లో పార్టీ వీడి బీజేపీలో చేరిన ఆయన 2023లో కాంగ్రెస్లో చేరి బాన్సువాడ నుంచి పోటీ చేసిన విజయం సాధించలేకపోయారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆయన రాజకీయంగా కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. అయితే ఇటీవల రుద్రూరు వేదికగా మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావడంతో త్వరలోనే సొంత గూటికి చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారాన్ని ఆయన వర్గీయులు కూడా బలంగా ఖండించకపోవడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరితే బాన్సువాడ కంటే తన సొంత నియోజకవర్గమైన ఎల్లారెడ్డిపైనే దృష్టి సారించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇదే కారణంగా జాజుల సురేందర్ ముందస్తుగా తన రాజకీయ పట్టు బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోవైపు బాన్స్వాడలో బీసీ వర్గానికి చెందిన కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే ఆయనకు ఎల్లారెడ్డి వైపు అవకాశాలుండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఏనుగు రవీందర్ రెడ్డి నిజంగానే బీఆర్ఎస్లో చేరుతారా? చేరితే ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు? లేక కాంగ్రెస్లోనే కొనసాగుతారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో ఈ ప్రచారమే ప్రధాన చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? కేంద్ర బీజేపీకి వైసీపీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందా? ఇప్పుడు సీఎం చంద్రబాబు పాలనపై నేరుగా కేంద్ర హోంమంత్రికి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారిందా? అయితే వైసీపీ ఎంపీల ఫిర్యాదుపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించడంపై రచ్చ మొదలైందా? మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు అస్సలు అపాయింట్మెంట్ ఇవ్వని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైసీపీ ఎంపీలకు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారా? దీని వెనుక అసలు సిసలైన రాజకీయం వేరే ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ చర్చగా సాగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే టాక్ ఉంది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు చూస్తుంటే ఈ సామెత నిజమేనని అనిపిస్తుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక కేంద్రంలో బీజేపీకి దూరంగా ఉంటున్న వైసీపీ ఇప్పుడు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుందని ప్రచారం సాగుతుంది. తాజాగా వైసీపీకి చెందిన కొందరు ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని ఫిర్యాదు చేశారు. అలాగే వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని అమిత్ షాకు వివరించారు. ఇటీవల దేవరపల్లి పర్యటనకు వెళ్లిన జగన్ కు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదులో తెలిపారు. గత 2 ఏళ్లుగా వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. వైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్న వైసీపీ ఎంపీలు ఆయనకు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీల ఫిర్యాదుపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే వైసీపీ ఎంపీలు నేరుగా కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయడం, ఆయన సానుకూలంగా స్పందించడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష పార్టీలకు అస్సలు అపాయింట్మెంట్ ఇవ్వరనే చర్చ ఉంది. గతంలో అమిత్ షా అపాయింట్మెంట్ కోరినా ఆయన తిరస్కరించిన సందర్భాలు అనేకం. కానీ ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆయన అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడం వెనుక రాజకీయ కారణం ఉందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ లేదు. తెలుగుదేశం, జేడీయూ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. అందుకే సీఎం చంద్రబాబు అడిగిందల్లా కాదనకుండా ఏపీకి తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తీరుపైన కేంద్ర బీజేపీ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే చర్చ ఉంది. అయితే భవిష్యత్తులో చంద్రబాబును పక్కన పెట్టి జగన్తోనూ కలిసి నడిచే అవకాశాలు బీజేపీకి లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే వైసీపీ ఎంపీలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తుంది. త్వరలోనే బీజేపీ సర్కార్ డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం వైసీపీకి 2 సభల్లో సభ్యులు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 2 బిల్లులు ఆమోదం పొందాలంటే బీజేపీకి జగన్ మద్దతు అవసరం. అందుకే వైసీపీ ఎంపీలకు అడిగిన వెంటనే కేంద్ర హోంశాఖ అపాయింట్మెంట్ ఇచ్చిందని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏ కూటమిలో లేరు. గతంలో తనను జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీపై ఆయన గుర్రుగా ఉన్నారు. అందుకే ఆయన ఎన్డీఏ కూటమికి దగ్గర కాలేదని సొంత పార్టీ నేతలు చెబుతున్నమాట. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఎన్డీఏకు అనుకూలంగా వ్యవహరించారు. అప్పట్లో రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మోదీకి అనుకూలంగా వైసీపీ ఎంపీలంతా ఓటేశారు. అంతేకాదు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు మద్దతుగా వైసీపీ నిలిచింది. కానీ ఎన్డీఏలో మాత్రం జగన్ చేరలేదు.
అందుకే వైఎస్ షర్మిల మోదీ దత్తపుత్రుడిగా వైఎస్ జగన్ను పదే పదే విమర్శించారు. మరోవైపు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉండడం కూడా మరో కారణమని చెప్తారు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ను ఎన్డీఏ కూటమిలో చేరకుండా అడ్డుకున్నారన్న టాక్ సైతం ఉంది. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్కు ఫోన్ చేశారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. అప్పుడు కాదనకుండా వెంటనే బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర బీజేపీ నేతల తీరుపై తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్కు జగన్ మద్దతు అవసరమా అని పార్టీ హైకమాండ్ను ప్రశ్నించారు. ఒకవేళ జగన్ ఎన్డీఏలో చేరితే తమకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని టీడీపీ నేతలు భయపడుతున్నారట. మరోవైపు ఒకవేళ భవిష్యత్తులో కూటమిలో నుంచి బీజేపీ బయటకు వచ్చి వైసీపీతో జట్టు కట్టే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలతో బీజేపీ పెద్దలు సానుకూలంగా స్పందిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద 2029 ఎన్నికల వరకు ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో వైసీపీ బీజేపీతో జట్టుకట్టి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఈ విషయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను గుర్తు చేస్తున్నారు. చూడాలి మరి అప్పుడు ఏం జరుగుతుందో. ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఇప్పట్లో లేనట్టేనా? తాజాగా కేబినెట్ సమావేశంలో గవర్నర్ కోటా పదవుల భర్తీపై ప్రస్తావనే రాలేదా? గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సీఎం చంద్రబాబుకు సవాల్గా మారిందా? ఇప్పటికే గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లాలని దాదాపు 20 మంది నేతలు ఆశపడుతూ ఉండగా సీఎం చంద్రబాబు నిర్ణయంతో నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఎప్పుడు? ఈ విషయంపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లాలని తెలుగు తమ్ముళ్లు ఎదురుచూస్తున్నారు. 2 పదవుల కోసం దాదాపు 20 మందికి పైగా ఆశావహులు లాబయింగ్ చేస్తున్నారు. ఇందులో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల జాబితా భారీగానే ఉన్నట్లు సమాచారం. కృష్ణా జిల్లా నుంచి వర్ల రామయ్య, దేవినేని ఉమ, వంగవీటి రాధ, టీటీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్దా వెంకన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బుద్దా వెంకన్నకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ఆయన రేసుల నుంచి తప్పుకున్నట్లే అని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. మరోవైపు రేపల్లె నుంచి మోపిదేవి వెంకట్రమణ, కాకినాడ జిల్లా నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎస్వీఎస్ఎన్ వర్మ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఇక రాయలసీమ నేతకు ఓ సీటును కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో రాయలసీమ నుంచి రేసులో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఆశావహుల జాబితా పెద్దగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సీఎం చంద్రబాబు మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మాత్రం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం మరిన్ని రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. 2 పదవుల కోసం 2 పేర్లను నామినేట్ చేసే పూర్తి అధికారం రాజ్యాంగబద్ధంగా కేబినెట్ ద్వారా ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో అసలు ఈ అంశంపై చర్చించలేదని తెలుస్తుంది. వాస్తవానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి కేబినెట్ తీర్మాన రూపంలో సిఫారసు వెళ్లిన సమయం నుంచే ఆయా ఎమ్మెల్సీల 6 ఏళ్ల పదవీ కాలం లెక్కింపులోకి వస్తుంది. ఈ ప్రాసెస్ ఆలస్యమయ్యే కొద్దీ కొత్తగా వచ్చేవారికి పూర్తి 6 ఏళ్ల పదవీ కాలం లభించినప్పటికీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే ఈ పదవులను ఖాళీగా ఉంచడం రాజకీయంగా సమర్థనీయమైన వ్యూహం కాదనే అభిప్రాయమూ ఉంది. చట్టసభల్లో నిరంతరం భాగస్వామ్య పార్టీల బలాన్ని, ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాల్సిన సమయంలో ఈ నియామకాలను నాంచడం వల్ల ఆశావహుల్లో నిరాశ పెరుగుతుందనే తప్ప లబ్ధి ఉందనే చర్చ సైతం జరుగుతుంది. వాస్తవానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు పరిమితంగా ఉన్నాయి. ఉన్నవి కేవలం 2 పోస్టులు మాత్రమే. దాంతో పక్కా సామాజిక, కళాత్మక, సేవా రంగాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి రావటం వల్ల అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారిందనే టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి పార్టీకి కష్టపడిన సీనియర్లు, సామాజిక సమీకరణాల్లో ప్రాధాన్యం దక్కని వర్గాలకు ఈ కోటా కింద అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. గవర్నర్ కోటా సీట్లను ప్రభుత్వం నాంచడం వల్ల లీగల్, పొలిటికల్ ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందనేది నిపుణుల హెచ్చరిక.
అభ్యర్థుల ఎంపికల్లో రాజ్యాంగ నిబంధనలను పక్కాగా పాటించకపోతే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే హడావిడిగా నిర్ణయం తీసుకోకుండా అర్హులైన నిపుణులను, సామాజిక సమీకరణాలను పక్కాగా కుదిర్చిన తర్వాతే త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లాలని భావిస్తున్న నేతలకు సీఎం చంద్రబాబు నిర్ణయం అగ్ని పరీక్షగా మారింది. ఈసారి 2 పదవులు తెలుగు తమ్ముళ్లకు దక్కే అవకాశం ఉండటంతో అధినేత నిర్ణయం కోసం ఆశావహులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అన్ని లెక్కలు వేసుకున్నాకే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తుల నుంచి వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఎమ్మెల్సీ పదవుల భర్తీకి ఇంకెంత టైం పడుతుందో. ఇది ఇవాల్టిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.